గమనించండి, పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనము చదువుకొని వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఇట్రీతిగా ఆయన సెలవిస్తా ఉన్నారు. యెహోవా మాట్లాడుచున్నాడు, శ్రద్ధగా వినండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని అని యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని పెంచి గొప్పవారిగా చేశాడు. ఆయన గొప్పవారిగా చేయటమే కాదు కానీ మన పక్షమున యుద్ధం చేస్తానికి దేవుడు ఇదిగో ఆయనకై ఆయనే దిగొచ్చేశాడు. ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో నిన్ను గొప్ప చేశానని చెప్పి దేవుడు ఎవరికి చెబుతున్నాడో తెలుసా? ఆకాశానికి చెప్తున్నాడు. ఇంకా ఎవరు చెప్తున్నాడు చూడండి, భూమి చెవియొగ్గుము అంటున్నాడు దేవుడు. ఎందుకంటే తన బిడ్డల్ని గొప్పగా చేశానని తండ్రి ఎంతో ఉత్సాహముతో ఆనందముతో ఆకాశానికి భూమికి తెలియపరుస్తున్నాడు. ఆ సమయంలో దేవునికి ఎంత ఆనందం ఉందో కదా. ఆ సమయంలో తండ్రి ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నాడో కదా. ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డలు ప్రయోజకులైనప్పుడు ఆ తండ్రి పడే ఆనందము, ఆ తండ్రిలో ఉండే సంతోషము చెప్పసఖ్యము కానిది, వర్ణించలేనిది. అందుకనేనేమో దేవుడు మనల్ని చూస్తూ ఆయన అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసితిని అని సంతోషపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సంతోషమును నువ్వు దేవునికి నిత్యము ఇవ్వగలుగుతున్నావా? ఆ సంతోషాన్ని దేవుడు నిత్యము అనుభవించేలాగా నీ ప్రవర్తన ఉన్నదా? దేవుడు ఆకాశానికి భూమికి చెబుతా ఉన్నాడు. ఏం చెబుతున్నాడయ్యంటే, ఇదిగో నా బిడ్డల్ని పెంచి నేను ప్రయోజకులను చేశానని దేవుడు సంతోషముగా ఉండి ఆకాశానికి భూమికి చెబుతుండగానే మనం దేవుని మీద ఏం చేస్తున్నామంటే, ఆ కింద వచనం చదువుతున్నాను చూడండి, వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటున్నాడు. ఎంత దుఃఖకరమైన మాటో కదా. ఆకాశమా భూమి వినండి, నా బిడ్డలు ఎంతో ప్రయోజకులు, నా బిడ్డలు ఎంత గొప్పవారు, నా బిడ్డలు ఎంత ప్రేమ కలిగిన వారు, నా బిడ్డలను ఎంత ప్రేమిస్తున్నాను, నా బిడ్డల మీద నాకు ఎంత కనికరం ఉందో తెలుసా? వారిని అభిషేకించుకున్నాను, వారిని ఆశీర్వదించాను, వారిని దీవించాను. ఇదిగో వీరు నా బిడ్డలు, వీరు నా సొత్తు అని దేవుడు నీ తరపున నా తరపున సాక్ష్యం పలుకుతూ ఉండగానే ఆ యొక్క సాక్ష్యాన్ని చెరిపే స్థితిలోకి మనం వెళ్ళిపోయి ఆయనకి ఎదురు తిరుగుతున్నామని ఎంతో దుఃఖముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో ఒక్కసారి నీ హృదయాన్ని అడుగు. నీకే తెలుసు నీ స్థితి ఏమిటో, నీకే తెలుసు నీ మనస్సు ఏమిటో, నీకే తెలుసు నీ పరిస్థితి ఏమిటో. రహస్య గదిలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలుసు. నా దేవుని ప్రియులారా, జాగ్రత్త. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని మాటకి లోబడకుండా, వాక్యానికి లోబడకుండా, ఆయన స్వరమునకు లోబడకుండా మన నడినెత్తికి వ్యాధిని తెచ్చుకుంటున్నాం. మన నడినెత్తికి వ్యాధిని తెచ్చుకుంటున్నాం. పాపాన్ని కొని మరీ తెచ్చుకుంటున్నాం. అపవాదిని గ్రీన్ మ్యాట్ వేసి వాడిని ఆహ్వానిస్తున్నాం. పాపానికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాం. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా.
దేవుడు మీ గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. ఓ ఆకాశమా, భూమి వినండి, ఆలకించండి, చెవి యొగ్గండి, నా బిడ్డల గురించి గొప్ప సాక్ష్యం పలకబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సాక్ష్యం ఆయన పలుకుతుండగానే, ఆయనలో సంతోషం ఉండగానే, ఆయనలో ఆనందం ఉండగానే నువ్వు ఏం చేస్తున్నావంటే లోకంలోకి వెళ్ళిపోయి పాపానికి బానిస అయిపోయి దేవునికే ఎదురు తిరిగే స్థితిలోకి వెళ్ళిపోయావే. తద్వారా నువ్వు పాపంతో కూరుకుపోయి నీ నడినెత్తి మీద వ్యాధిని నిలుపుకుంటున్నావేమోనని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి తర్వాత మాటలు నేను చదువుతున్నాను చూడండి. ఎద్దు తన కామందు మెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలు తెలివిలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అంటున్నాడు. ఒక ఎద్దుకు తెలుసండి తన కావలి వారు ఎవరో. ఒక ఎద్దు లోబడుతుందంట తన కామందుల వారికి. నోరు లేని జంతువే తన యజమానికి లోబడుతుందంట. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఓ పాపిష్టి జనమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. యేసయ్య ఈ మాట అంటానికి అని లోపల ఎంత వేదన పడుతున్నాడు తెలుసా? నోరు లేని జంతువులే నాకు లోపడుతున్నాయి, ఆకాశ పక్షులు నాకు లోపడుతున్నాయి, సముద్రములు, తరంగములు, ఇదిగో కొండలు, లోయలు ఆయనకి లోబడతా ఉన్నాయి, సర్వ సృష్టి ఆయనకి సాగిల పడతా ఉంది. నోరు లేని జంతువులు ఆయన స్వరమును వింటున్నాయి, ఆయన మాటను వింటున్నాయి, ఆయనకి లోబడుతున్నాయి, తన యజమానికి లోబడుతున్నాయి. కానీ ఆయన స్వరూపమందు చేయబడ్డా ఓ ప్రియ సహోదరుడా, నువ్వెందుకు దేవునికి లోబడటం లేదు? దేవుడు అప్పటిదాకా నీ మీద గొప్ప సాక్ష్యం పలుకుతున్నాడు ఆయన. ఓ ఆకాశమా, భూమి వినండి, ఆలకించండి, నా బిడ్డలు ఎంత గొప్పవారో తెలుసా? వారిని పెంచి పోషించి బహుగా వృద్ధి చేసి వారిని ప్రయోజకులు చేశారని దేవుడు గర్వంగా నీ గురించి సాక్ష్యం పలుకుతున్నప్పుడే ఆ సాక్ష్యం అయిపోయిందో లేదో ఇంతలోనే పాపంలో పడిపోతున్నావేమో, పాపానికి బానిసైపోతున్నావేమో. దేవుడు వెంటనే ఏమంటున్నాడంటే, వారు నా మీద తిరగబడుతున్నారంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూడండి, గాడిద తన దొడ్డి తెలుసు, అది ఎక్కడికి వెళ్ళాలో, అది నిద్రించే తనుండే స్థానం తెలుసు. ఎద్దు కామందుని తెలుసుకుంటుంది, కానీ నా జనులు నేను తెలిసి కూడా, నా యొక్క బాహుబలము బిడ్డలకి తెలిసి కూడా నా నుంచి దూరం అయిపోతున్నారని దేవుడు చాలా బాధపడుతున్నాడండి. ఈరోజు ఆయన నీ పక్షాన యుద్ధం చేయాలని ఆశపడుతున్నాడు. గమనించండి ప్లరా, నీవు దేవునికి లోబడితే, నువ్వు దేవుని స్వరానికి లోబడితే, నీ పక్షమున యుద్ధము ఆయన చేసి గెలుపు నీకిస్తాడు. ఆయన యుద్ధము చేసేది ఆయన, కానీ ఆ యుద్ధములో గెలుపు, ఆ మెడల్ దేవుడు నీ మెడలో వేసి నిన్ను నిలబెడతాడు విన్నరగా. విజయవంతుడివి నీవుగా అని దేవుడు గుర్తించి నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే ఆయన కుమారుడు, ఆయన కుమార్తె ఓడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు నీ పట్ల గొప్ప సాక్ష్యం పలకాలని ఆశపడుతున్నాడు. యోబు పట్ల దేవుడు గొప్ప సాక్ష్యం పలికాడు. నోవహు పట్ల దేవుడు గొప్ప సాక్ష్యం పలికాడు. అలాంటి సాక్ష్యం నీకుందా?